రాయల్ ఎన్ఫీల్డ్, కేటీఎం, యమహా వంటి స్టైలిష్ స్పోర్ట్స్ బైక్లంటే ఎవరికిష్టం ఉండదు? ఎలాగైనా వాటిని కొనాలని అనుకుంటారు యూత్. కానీ ఈ బైక్లంటే ఇష్టమున్న యువకులు వాటిని కొట్టేయడమే పనిగా పెట్టుకున్నారు. వేరే బైక్ల జోలికి వెళ్లరు. వాళ్ళ టార్గెట్ మొత్తం రాయల్ ఎన్ఫీల్డ్, కేటీఎం, యమహా బైక్లే. వీటినే ఎందుకు దొంగలిస్తున్నారు? వీటిని ఏం చేస్తున్నారు? దొంగల్లో వెరైటీ దొంగలను కూడా తరచూ చూస్తుంటాం. దొంగతనాల్లో కూడా తమదైన స్టైల్ను ఫాలో అవుతుంటారు. అలాంటి 2 దొంగల ముఠాలను పట్టుకున్నారు మియాపూర్, గచ్చిబౌలి పోలీసులు. నార్మల్గా బైకులు చోరీ చేసే దొంగలను చూసి ఉంటాం. కానీ ప్రత్యేకంగా కొన్ని బైకులనే టార్గెట్గా చేసుకొని వాటిని మాత్రమే దొంగలిస్తోంది ఓ ముఠా. సాయి కిరణ్, లీలా సాయి, గడ్డం ప్రవీణ్, విజయ్, శివసాయి ప్రసాద్ ఈ 4 ఆంధ్రప్రదేశ్కి చెందిన యువకులు. రకరకాల పనుల నిమిత్తం హైదరాబాద్కి వచ్చారు. తమకు వచ్చిన పని చేసుకుంటూ జీవనం సాగించారు. జల్సాలకు అలవాటు పడ్డారు. డబ్బులు సరిపోక అడ్డదారుల్లోకి వెళ్లారు. దొంగతనాలు చేయడం స్టార్ట్ చేశారు. 4 బైక్ మెకానిక్ పని వచ్చి ఉండటంతో బైకులు దొంగలించడం పనిగా పెట్టుకున్నారు. ముఖ్యంగా రాయల్ ఎన్ఫీల్డ్, యమహా ఎఫ్జెడ్, కేటీఎం డ్యూక్ బైక్లనే టార్గెట్గా చేసి వాటినే దొంగలిస్తున్నారు. దొంగలించిన కొన్ని గంటల్లోనే బైక్ నంబర్ ప్లేట్ మాత్రమే కాదు, చాసిస్ నంబర్ని కూడా మార్చి సెకండ్ హ్యాండ్ బైకులుగా అమ్ముతున్నారు. ఆ బైక్ తనదేనని, ఆర్థికంగా పరిస్థితి బాగోలేక బైక్ అమ్ముతున్నాము అని నమ్మించి అమ్ముతున్నారు. ఫేక్ ఆర్సీలు కూడా క్రియేట్ చేస్తున్నారు యువకులు. పలు బైక్ చోరీల కేసులపై దర్యాప్తు చేస్తున్న మియాపూర్ పోలీసులు ఈ ముఠాను గుర్తించి పట్టుకున్నారు. 4 సభ్యులు ఉన్న ఈ ముఠాలో గడ్డం ప్రవీణ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. సాయి కిరణ్, లీలా సాయిని అదుపులోకి తీసుకున్నారు మియాపూర్ పోలీసులు. అనకాపల్లికి చెందిన విజయ్, శివసాయి ప్రసాద్ ను ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ గ్యాంగ్ నుంచి 80 లక్షల విలువ చేసే 21 బైక్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ తరహా చోరీలకు పాల్పడుతున్న మరో ముఠాను పట్టుకున్నారు గచ్చిబౌలి పోలీసులు. వాహనాల తనిఖీ సమయంలో అనుమానాస్పదంగా కనిపించిన మణికంఠ, సంతోష్ దాస్లను అదుపులోకి తీసుకుని విచారించారు పోలీసులు. అసలు విషయం బయటపడిందే. కాస్ట్లీ బైకులను చోరీ చేసే సెకండ్ హ్యాండ్లు అమ్ముతున్నట్లుగా గుర్తించారు. హేమంత్, సాయిరాం అనే 2 యువకులు బైక్లను చోరీ చేయగా వీరి నుంచి ఎంతో కొంతకు మణికంఠ, సంతోష్ కొంటున్నారు. వీటికి నంబర్ ప్లేట్, చాసిస్ నంబర్లను మార్చి మార్కెట్లో అమ్ముతున్నారు. వీరి నుంచి 50 లక్షలు విలువ చేసే 17 స్పోర్ట్స్ బైక్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కాస్ట్లీ బైక్లను దొంగలించడం ద్వారా ఎక్కువ డబ్బులు వస్తాయని, సెకండ్ హ్యాండ్ మార్కెట్లో వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంటుందని గ్రహించి వీటినే టార్గెట్ చేసి దొంగలిస్తున్నారు ఈ యువకులు. బైక్ మెకానిజంలో అనుభవం ఉండటంతో పార్క్ చేసిన బైక్ను ఈజీగా కొట్టేయగలుగుతున్నారు. సెకండ్ హ్యాండ్లో వీటిని కొనే యువకులు కూడా వెనక ముందు ఆలోచించకుండా కొంటుంటారు అని వీళ్ల ప్లాన్.